హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. తర్వాత ఫ్రూట్స్ ఏమేమి పెట్టాలనేది చెప్తున్నానండి. ఇనీషియల్‌గా 6థ్ మంత్‌లో మనం యాపిల్, బనానా అలవాటు చేస్తాం. చాలామంది ఉడకబెట్టి పెట్టాలా అండి, ప్లెయిన్‌గా పెట్టాలా, స్కిన్ తీసేసి పెట్టాలా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. ఉడకబెట్టి పెడితే అది పొక్కంపు కింద వస్తదండి. ఇనీషియల్‌గా పిల్లలు మనం తినాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవి రోజు మీరు పెడతా ఉంటే వాళ్ళకి ఆ స్మెల్ వల్ల తినడం ఆపేస్తారండి. సో, శుభ్రంగా కడుక్కొని మీరు స్కిన్ తీసేసన్నా పెట్టొచ్చు, స్కిన్‌తో అన్నా పెట్టొచ్చు. కాకపోతే దాన్ని కొంచెం జావ కింద మెత్తగా మిక్సీ కొట్టేసి పిల్లలకి స్లోగా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఏజ్ బట్టి, సీజన్ బట్టి పిల్లలకి ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ రెగ్యులర్‌గా పెట్టే ఫ్రూట్స్ పెట్టాలండి. ఔట్ ఆఫ్ కంట్రీ ఫ్రూట్స్ అవకాడో లేదంటే ముందుగా బయటున్న ఫ్రూట్స్ అలవాటు చేయకండి. రెగ్యులర్‌గా మనం రోజువారీగా తినే ఫ్రూట్సే అలవాటు చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరిప్పుడు చెప్పే ప్రతి డైట్ కూడా అదే టైంలో పెట్టాలని ఏమీ లేదండి. షఫుల్ చేసుకుంటా పిల్లలు ఇష్టంగా ఎంత తింటే అంతే పెట్టండి. మీరు ఫోర్స్ చేసి ఫుడ్ పెడుతున్నారంటే మాత్రం ఫుడ్ రిజెక్షన్ అనేది కంపల్సరీ వస్తదండి. మీరు ఫోర్స్ చేసి పెట్టారో మీరు ఖాళీ గిన్నె తీసుకొచ్చి పెట్టినా కూడా పిల్లలు దాన్ని చూసి రిజెక్ట్ చేసేసి మొహం పక్కకు తిప్పేసుకుంటారండి. సో, ఇష్టంగా మనకు 5 ముద్దలు తిన్నారంటే 5 ముద్దలే పెట్టండి. ఒక గంటో, 2 గంటలు ఆగి మళ్ళీ దాన్ని రీఇంట్రొడ్యూస్ చేసి కొత్త ఫుడ్ కింద పెట్టండి. సో, పిల్లలకి ఏ ఏజ్ పిల్లలకన్నా కూడా ఫోర్స్ చేసి ఫుడ్ పెడితే మాత్రం కంపల్సరీ ఫుడ్ అనేది తినడం ఆపేస్తారు. మామూలుగా మీరేమనుకుంటారంటే పిల్లలకి ఆకలి లేదనుకుంటారు కదా తప్ప, వాళ్ళు మీరు పెట్టి ఫోర్స్ చేయడం వల్ల ఆకలి పోయి ఫుడ్ ఆపేస్తున్నారన్న విషయం చాలా మందికి అర్థం కావట్లేదండి.